ఇవాళ నేను డీప్ టీఎంఎస్ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీప్ టీఎంఎస్ అంటే డీప్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఇది ఒక నాన్ ఇన్వేసివ్ స్టిమ్యులేషన్ టెక్నిక్. నాన్ ఇన్వేసివ్ అని ఎందుకు అంటున్నాము అంటే దీంట్లో ఎలాంటి సర్జరీ చేయడం ఉండదు, ఎలాంటి సెడేషన్ కూడా ఇవ్వరు. ఈ ట్రీట్మెంట్లో కేవలం మ్యాగ్నెటిక్ పల్సెస్తోని మన బ్రెయిన్లో ఉండేటువంటి మూడ్, ఇమోషన్స్ లేదా బిహేవియర్కి సంబంధించిన సర్క్యూట్స్ని మాడ్యులేట్ చేస్తాం. ఇది బ్రెయిన్లో ఇంపార్టెంట్ ఏరియాస్ని టార్గెట్ చేస్తుంది, లైక్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, ఇంటీరియర్ సింగులేట్ కార్టెక్స్, ఆర్బిటోఫ్రంటల్ కార్టెక్స్ ఆర్ ఇన్సులం. ఇవి డిప్రెషన్, యాంగ్జైటీ, ఓసిడి ఇంకా అడిక్షన్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. డీప్ టీఎంఎస్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తీసుకోవచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. డీప్ టీఎంఎస్ స్టార్ట్ చేసే ముందు ప్రతి పేషెంట్కి ఒక డీటెయిల్డ్ సైకాట్రిక్ ఇవాల్యుయేషన్ అనేది తీసుకుంటాం, ఎందుకంటే ప్రతి కేసు డిఫరెంట్గా ఉంటుంది. డీప్ టీఎంఎస్ డిప్రెషన్ ఇంకా ఓసిడికి FDA అప్రూవ్ ట్రీట్మెంట్. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది చాలా సేఫ్ అండ్ వెల్ టాలరేటెడ్ ట్రీట్మెంట్. పెయిన్ కానీ మెమరీ లాస్ కానీ ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ చాలా మైల్డ్ ఉంటాయి, లైక్ స్కాల్ప్ డిస్కంఫర్ట్, మైల్డ్ హెడేక్ ఆర్ టింగ్లింగ్ సెన్సేషన్. డీప్ టీఎంఎస్ ఒక ఓపీడీ ప్రొసీజర్, అంటే హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. క్లినిక్కి వచ్చి డాక్టర్తో కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత కంఫర్టబుల్గా ఒక చైర్లో కూర్చొని 20 to 30 minutes లోపు మీ ట్రీట్మెంట్ ఫినిష్ చేసుకోవచ్చు. డీప్ టీఎంఎస్ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్లీజ్ విజిట్ ANC క్లినిక్స్.